నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అని అంటారు. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అయితే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే వారికి అనేక సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి అటువంటి కొన్ని సందేహాలు ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా పంపించారు. మరి వాటిని నివృత్తి చేయడానికి ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి వారితో మాట్లాడి సందేహ నివృత్తి గావించుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మొదటి ప్రశ్న చూద్దాము. నల్గొండ నుండి కిషోర్ గారు రాస్తున్నారు, ఇంటికి కిటికీలు వెంటిలేటర్లు లేకుండా నిర్మిస్తే అరిష్టమా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. తెలుగులో సామెత ఉంది, ఇల్లు ఇరకాటం ఆలి మరకటం అని. మన తెలుగు వాళ్ళకి ఎంత కొన్ని సందర్భాల్లో ఆవేశం పూని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఇల్లు ఇరుకుగా ఉంటే చాలా బాగుంటుంది, భార్య కోతిల చంచలంగా ఇష్టం వచ్చినట్టు పెద్దగా నోరు అరిచి గందరగోళంగా వెరిచేతిగా ఉంటే బాగుంటుందని. అది కాదు అర్థం. ఇల్లు ఇరు కవాటంగా ఉండాలి. ఇరు అంటే రెండు, ఇటువైపు నుంచి గాలి రావాలి, ఇటువైపు నుంచి గాలి వెళ్ళిపోతూ ఉండాలి. ఇరు కవాటం, కవాటం అంటే తలుపు. అంచేత అటు నుంచి గాలి రావాలి, ఇటు నుంచి గాలి వెళ్ళాలి. అప్పుడు సుఖవాత ప్రసారం అంటారు దాన్ని. ఆయుర్వేద శాస్త్రంలో ఉంది స్పష్టంగా. చక్కనైనటువంటి గాలి అలా వెళ్ళేటటువంటిదిగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఆనందంగా ఉంటుంది. అంచేతనే తులసి కోట లక్ష్మీదేవి తనకి ఇష్టమైనటువంటి వాటిని శ్రావణ మాస లక్ష్మిగా వివరిస్తూ ఆవిడే చెప్పింది. అలా ఒకసారి వీధిలో నుండి చూడగానే తులసి కోట ఏ ఇంట్లో అయితే కనిపిస్తుందో ఆ మొదట్లో చక్కనైనటువంటి దీపం ఉంటుందో ఆ ఇల్లు నాకు చాలా ఇష్టం, ఒక క్షణం నిలబడి చూస్తాను ఉంటుంది. ఆ తులసి మీది నుండి వచ్చేటటువంటి గాలి అటు నుంచి వచ్చేది ఇటు నుంచి వెళుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనాలోచితంగా ఏ విధమైన ప్రయత్నం లేకుండా గాలిని పీలుస్తూ ఉంటారు. తులసి శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. అంచేత ఇల్లు ఇరుకవాటంగా ఉండాలి. రెండు వైపులా తలుపులుండి ఇటు గాలి రావాలి, అటు పోవాలి. అలాగే ఆలి మర్కటం కాదు, ఆలి మరకతల్లా ఉండాలి. పచ్చ అంటామే, పచ్చలా ఉండాలి. అందరినీ ఆకర్షించేది, అంత శక్తివంతమైనది, మరింత గొప్పది ఈ నవరత్నాల్లో పచ్చ. అంచేత ఆలి మరకతంగా ఉండాలి, ఇల్లు ఇరుకవాటంగా ఉండాలి. ఏ విధమైన వెంటిలేటర్లు, ఏ విధమైనటువంటి కిటికీలు ఆ గాలి వచ్చి పోయే విధానం లేకుండా ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా గాలి సరిగా లేనటువంటి కారణంగా శ్వాసకోశ వ్యాధులకి గురవుతారు. ముఖఛాయ పూర్తిగా ఇదైపోయి నలుపు రంగు వచ్చేస్తుంది వాళ్ళకి. అనారోగ్యం బాగా పెరగాలి అంటే అది అద్భుతమైనటువంటి విధానం. ఇంకో ముఖ్యమైన మాట, ఈవేళ చాలామంది ఇళ్లలో కిటికీలు అలాగే వెంటిలేటర్లు అన్నీ ఉన్నా బాగా మందపాటి తెరల్ని దానికి వేసుకుని, కిటికీ లేనటువంటి ఇల్లు ఎలా ఉంటుందో కిటికీ ఉండి కూడా అలా ఏర్పాటు చేసుకుని ఈ విద్యుత్ దీపాల మధ్య జీవిస్తున్నారు. జీవిస్తూ వైటమిన్ డి అని మాత్రలు వేసుకోవడం, సూర్యరశ్మిని కాదనుకోవడం ఎందుకు, ఈ కొత్త మాత్రలను మింగడం ఎందుకు, శరీర ఆరోగ్యాన్ని ధ్వంసం చేసుకోవడం ఎందుకు? చేత ప్రాచీనులు ఆ వాస్తు నిర్మాణ విధానాన్ని చెప్పే సందర్భంలో మయుడు చాలా గొప్ప వాస్తు విధానం తెలియజేసిన వాడు కాబట్టి మయవాస్తులో వివరించి చెప్పాడు, ఇలా ఖచ్చితంగా ఉండాలి అని. పైగా ఇల్లు గాలి నిరంతరం తిరుగుతూ ఉండనిదైతే ఓ మాగుడు వాసన వస్తుంది. ఆ వాసనని పీల్చడం కూడా అనారోగ్య కారణమే. చీకట్లో హానికరమైనటువంటి జీవులు ఏవైతే ఉంటాయో ఆ క్రిములు కీటకాలు బాగా పెరుగుతాయి, అది కూడా అనారోగ్య కారణమే. అంచేత ఇల్లు కొనుక్కుంటున్నాము కాదు, గాలి బాగా వెళ్తుందా, గాలితో బాగా ప్రసారం అవుతుందా లేదా చూసుకోవాలి. వాస్తుశాస్త్రంలో ఒకే ఒక్క మాట చెప్తారు, పగటిపూట ఇంటిలో దీపాలు వెలిగించకుండా, అంటే విద్యుత్ దీపాలు లేకుండా ఉండే ఇల్లు ఏదో అది లక్ష్మీప్రదమైన ఇల్లు అని.
దీన్ని కొద్దిగా అర్థం చేసుకుంటే ఎవరి మటుకు వారికి అన్ని విశేషాలు తెలుస్తాయి. మరొక ప్రశ్న చూద్దాం గురువుగారు. విజయవాడ నుండి లక్ష్మి గారు రాస్తున్నారు, నవగ్రహాలకి ఏ నైవేద్యాలు నివేదించాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. నమ్మకంలో మంత్రం ఉంది. వ్రీహయశ్చ మే యభాశ్చ మే మాషాశ్చ మే తిలాశ్చ మే ఖల్వాశ్చ మే గోధుమాశ్చ మే మసురాశ్చ మే ప్రియంగవశ్చ మేణవశ్చ మే శ్యామాకాశ్చ మే నివారాశ్చ మే. ఏవైతే వ్యక్తులకి అనారోగ్య బాధ నుండి తొలగిస్తాయో అట్లాంటి వాటిని మాత్రమే నవగ్రహాలు అనేటటువంటి వాటికి నైవేద్యంగా పెట్టాలని ఏర్పాటు చేశారు. ఇన శశి కుజరాహు జీవ మందజ్ఞకేతు భృగుజ ఇతి నవానాం కృతికాదిక్రమేణ జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది. ఈయన మొట్టమొదటి రవిగ్రహం, సూర్యుడు అనరు. జ్యోతిష పరిభాషలో ఆయన పేరు రవి. రవి సంఖ్య 6000. అంచేత గోధుమలు ఏవైతే ఉన్నాయో ఆ గోధుమలని 6 పాత్రలో ఏదో లెక్క వేసుకుని 6 అనే సంఖ్యకి గుణకంగా 6, 12 అలాగే 18 ఎవరి శక్తిని బట్టి వాళ్ళు ఇంతే, వాళ్ళని ఎక్కడా నియమం లేదు. 6 గుప్పెళ్ళు తీసుకో, ఆ గోధుమల్ని నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యక్తి శరీర ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాక సూర్యుడు బుద్ధికారకుడు కూడా కాబట్టి ధియో యోన ప్రచోదయాత్, అంచేత శారీరక ఆరోగ్యం బుద్ధిపరమైనటువంటి వికాసము బాగా కలుగుతుంది. అంచేత రవికి 6 పరిమాణాల్లో గోధుమలు ఇవ్వాలి. ఈయన శశి, శశి అంటే చంద్రుడు. నిజానికి చంద్రుడికి ఇవ్వాల్సినటువంటి దానం బియ్యం కాదు, ధాన్యం. వ్రీహయశ్చమే యవాశ్చమే మాషాశ్చమే. వ్రీహులు అంటే ధాన్యం. ఒకప్పటి రోజుల్లో ధాన్యాన్నే వేసేవారు. ఆ ధాన్యాన్ని పెద్దగా ఉండేటటువంటి రోలు రోకలు ఇవి ఉంటుంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుని మండలంలో ఉన్నటువంటి అన్నవర క్షేత్రంలో ఆ వివాహానికి ముందు పసుపు కొట్టడం అన్నప్పుడు భలే బరెత్తు వస్తారు ఆడవాళ్ళందరూ కూడా, నేను 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 అంటూ. అలా ఒక్కసారి పసుపు దంచినటువంటి వాళ్ళు వచ్చే సంవత్సరానికి వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యిండి దంచినటువంటి వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం. అటువంటి సందర్భంలో ఈయన శశి, చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ చంద్రుడికి వ్రీహయశ్చమే ధాన్యమే వేసేవారు. ధాన్యాన్ని తెల్లవారుజామున దంచుతూ ఉండేవారు. శారీరకమైన ఆరోగ్యం ఉంటూ ఉండేది కూడా. ఈవేళ ధాన్యాన్ని దంచే విధానం పోయి మనం మామూలుగా బియ్యాన్ని వేస్తున్నాం. చంద్రుని సంఖ్య 10 కాబట్టి 10 పరిమాణాల్లో అంటే 10 గుణకాల్లో 10 గుప్పెళ్ళు కానీ 10 దోసెళ్ళు కానీ ఏదో అలా ఆ విధంగా చంద్రుడికి సమర్పించాలి. ఈయన శశి కుజుడు. కుజో మనస్తాపకారక, విపరీతమైన మానసికమైన బాధని కలిగించే మహానుభావుడు కుజుడు. మనకి ఈ సంవత్సరం వాడే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంచే చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి. కుజుని సంఖ్య 7. కందులున్నాయే దాన్ని నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యంగా పెట్టేసి అలా వదిలేయడం కాదు, నైవేద్యం పెట్టబడ్డ నివేదితమైన ఆహారాన్ని మనం స్వీకరించాలి. ఆ కందుల్ని ఏదో విధంగా చేసుకుని చేయాలి. ఈయన శశి కుజరాహు, రాహురష్టాదశస్తథా. రాహు కళ్ళకి ఇబ్బందిని కలిగిస్తాడు, ఎముకలకి మాంసానికి కష్టాన్ని కలిగిస్తాడు. అంచేత రాహువుకి మినుగులు ఇష్టం. మాషాశ్చమే మాషరాశి ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్. రావణాసురుడు అలా పడుకుంటాడా శ్రీమద్ రామాయణంలో ఎలా ఉన్నాడు అంటే ఆంజనేయుడు చెప్పాడు, మినుగులు రాశిగా పోస్తే ఎలా ఉన్నాడో అలానే. మినుగుల్ని ఎంత తింటే అంత బుద్ధిమాంద్యం కలుగుతుంది. అంచేతనే పొద్దున్న ఇడ్లీలే తినమన్నారు వేళ రోజుల్లో. ఏది గుర్తుండదు కదా. అందుకని రావణాసుడు ఎంతో బుద్ధిహీనుడు కాబట్టే వాడు మినుగుల రాశి పోసినట్టుగా ఉన్నాడని ఆంజనేయుడు చెప్తూ సీతమ్మ అంతటి ఆవిడని ఎత్తుకొచ్చి లంకని మొత్తం నాశనం చేసుకున్నాడు, బుద్ధిహీనుడు కాక మరేమిటని ఎంత చమత్కారంగా చెప్పాడు. 18 గుణకాల్లో మినుగులు ఇయ్యాలి. మినుగులంతా గుప్పిడి పోసేసి అయిపోయిందండి కాదు,
18 గుణకాలు, 18 గుప్పెడు పోయి. ఒక కుటుంబం సుఖంగా ఆ రోజున భోజనాన్ని చేయడానికి కావలసినంత ధాన్యాన్ని ఇవ్వడం ఏదైతే ఉందో, ధాన్యం అంటే ఇందాక అనుకున్న బొడ్లు కాదు, అన్ని నవధాన్యాలు ఇవి. రాహు ఇన శశి కుజరాహు జీవ గురువు. గురువు శనగలు. శనగలు ఎంత గొప్పవంటే స్త్రీలకి శనగల్ని శ్రావణ మాసంలో పంచేది. గర్భాన్ని ఆ స్త్రీ ధరించడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం ఆ గర్భంలో ఉందో, ఎందుకు సంతానం కలగడం లేదో ఆ సంతాన నిరోధకమైనటువంటి విధానాన్ని సంపూర్ణంగా తొలగించగలిగిన శక్తి ఉన్నది శనగలు. అంచేతనే ఆడవాళ్ళకి శనగలు పెడతారు. ఎంత గొప్ప ఆలోచన. జీవమంద, మంద అంటే శని. మొత్తం నవధాన్యాల అన్నింటిలోకి కూడా పితృదేవతలకి ఇష్టమైనటువంటిది నువ్వులు. శని సంఖ్య 19 కాబట్టి 19 గుణకాల్లో నువ్వులు ఇవ్వాలి. చిత్రం ఏంటంటే అన్ని ధాన్యాల్లోకి ఎక్కువ కాలం ఉండేటటువంటి నువ్వులు ఎక్కువ కాలం అలా ఉండగలుగుతాయి. పితృదేవతలకి స్వయంగా ఈ బొటనవేలు తర్జని అంటే ఇదిగో ఈ వేలు మధ్యలోంచి ఇది పితృతీర్థం, ఇక్కడి నుంచి వదలడం, ఈ బొటనవేలు మీదుగా వదలడం అంటారు, ఇక్కడి నుంచి వదులుతారు. అది నిజమైనటువంటి విధానం. అంచే జీవమంద 19. జ్ఞ అంటే బుధుడు. బుధుని సంఖ్య 17. ముద్గాశ్చమే, పెసలు. కందిపప్పు కంటే కూడా పెసరపప్పు చాలా గొప్పది. ముద్గౌదన ప్రియా, అమ్మవారి నామాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాడు. పెసరపప్పు తినవే నువ్వు అని ఏ నెలలో గర్భవతి అయితే ఎన్నవ నెలలో ఈ ఆహారాన్ని తీసుకోవాలో అమోఘంగా లలిత సహస్రనామంలో వివరించబడి కనిపిస్తుంది. అదిగో పెసరపప్పు. అది 17 గుణకాల్లో ఇవ్వాలి. ముద్గాశ్చమి, ప్రతిదీ కూడా వేదంలో ప్రమాణం అన్నదే చెప్తారు తప్ప ఊరికే అలా ఏదో గాలికి వచ్చిన మాటలు చెప్పడం మహర్షులకి అలవాటు లేనే లేదు. జ్ఞకేతు, కేతువు మోక్షకారక, మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు. అంచేత ఉలవలు ఆయనకి ఇచ్చేవారు. ఆ తర్వాత భృగుజ ఇతి నవానాం, ఈ తర్వాత కేతు ఆయన 7 సంఖ్య కాబట్టి 7 గుణకాల్లో ఇవ్వాలి. చివరిలో ఉండేటటువంటి ఆ శుక్రుడు ఎవరున్నారో ఆయనకి సంబంధించి చేసేటప్పుడు రాజమాషాలు అంటారు, ప్రత్యేకంగాను బొబ్బర్లు అని అంటూ ఉంటారు. ఆ బొబ్బర్లని నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే నవధాన్యాలని తీసుకుని ఓ పొడి చేసేసుకుని రోజు కొద్దిగా అంత పొడిని ఆవు పాలలో మాత్రమే కలిపి తీసుకుంటూ ఉన్నట్టయితే శరీరంలో ఏ గ్రహం వల్ల ఏ బాధ మనకి కలగాల్సి ఉందో అలా బాధ కలగకుండా, అనారోగ్యం కలగకుండా ఉండేలా చేయగలుగుతాయి ఇవన్నీ అని మనకి జ్యోతిషం తెలియజేస్తుంది, ఆయుర్వేదం కూడా తెలియజేస్తుంది. ఈ అంత గొప్ప విధానాలు ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో మాత్రమే ఉంటాయి. ఇవన్నీ ఇంకెక్కడా మనకు కనిపించవు. యునానీలో ఉంది ఈ విధానం, కానీ వాళ్ళు ఈ దైవానికి ముడిపెట్టి మాత్రం చెప్పే విధానం లేదు అనే నేను అనుకుంటున్నాను. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. పల్నాడు నుండి విజయ్ గారు రాస్తున్నారు, రుణానుబంధం అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతారు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. మన ఇంట్లో ఏదైనా ఒక పశువు మనం తెచ్చుకున్నాము అంటే ఏదో పూర్వజన్మ అనుబంధం ఉండి తీరుతుంది. శాబర మహామని మహాభాష్యం వ్యాఖ్యం చేస్తూ దానికి ఓ ఆవుని మామూలుగా ఒకడు సంతలో పెట్టాడు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఏదో 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 అడుగుతున్నారు. ఉదాహరణకి లౌకిక భాషలో 1500 వాడు చెప్పాడు ఆ రోజుల్లో, ఇవ్వనన్నాడు. ఇంకోటి వచ్చాడు 1200 అన్నాడు, ఇవ్వనన్నాడు. అలా పెంచుతున్నారు, తగ్గిస్తున్నారు అందరూ. ఒకడెవరో వచ్చి నాకు 600 మాత్రమే ఉన్నాయి, అంతకంటే లేవు అని కానీ తీసుకెళ్ళిపో అన్నాడు. ఇది శాబర భాష్యంలో ఉన్న విషయం తప్ప నేను గాలికి చెప్పే మాట మాత్రం కాదు. 1500 వద్దన్నావా, 1200 వాడికి అయ్యో అనుకుంటూ ఇవ్వనన్నావా, పోనీ అప్పుడైనా ఇస్తే 300 పోయిందిలే అనుకోవచ్చు, అప్పుడు ఇవ్వలా. తర్వాత వాడు ఎవడో వచ్చి అడిగినా వాడికి ఇవ్వలా, వీడికి 600కే ఇచ్చావు. పశువుకి వీళ్ళకి ఉండే రుణం అది. ఒకప్పుడు పెద్ద గాలివాన
1977లో వచ్చినప్పుడు రైతులు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆ పశు సంపదనంతటిని అలా కట్టుగప్పి విడిచేసి కనీసం మీరైనా బతకండి అని చెప్పి విడిచేశారు. మొత్తం అంతా కూడా అలా కొట్టుకుపోతూ ఉంటే తర్వాత ఈ రైతులు అంటే యజమానులైనటువంటి రైతులు, ఈ పశువుల్ని పెంచే రైతులు ఇళ్ల ముందు నుంచి పెడుతూ, ఇది నాకు తెలిసిన సత్యం, కళ్ళతో చూసిన యథార్థం, ఆ ఆవుకి పూర్వం రోజుల్లో లక్ష్మి, శబల, కామధేను, సౌరభయ్యి ఇలా పేర్లు పెట్టుకునేవారు. ఆ పేర్లతో పిలుస్తూ ఉంటే గొంతును గుర్తుపెట్టి అమ్మా నరిచేవేవి. అప్పుడు అక్కడికి వెళ్ళి ఇది మా ఆవు అండి అని అనగానే ఆవు వేణి చూసి పరిగెత్తుకొచ్చే దగ్గరికి. అది రుణం అంటే. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఇంకో విశేషం కూడా ఉంది. ఆవుంది, ఆవు దూడుంది. 100 ఆవులను అక్కడ అలా మందగా ఒకటి తర్వాత ఒకటి పక్కన అలా కట్టేస్తే ఆవు దూడ తన తల్లి పొదుగులోనే ఏ 63 64 ఉంటే అక్కడికి వెళ్ళే తలపెడుతుంది తప్ప ఇంకొక ఆవు పొదుగులోకి తల పెట్టనే పెట్టదు. అదే గోధుని పంపించినట్టయితే శుభ్రంగా తినేస్తుంది, తాగేస్తుంది. అంత అమోఘమైన జ్ఞాపక శక్తి ఉన్నటువంటిది గోవు. అటువంటి అనుబంధం ఈ పశువులతో ఉండడం చాలా గొప్ప విషయం. పశుపత్ని భార్య కూడా అంతే. అలా అన్నప్పుడు మాత్రమే అవుతూ ఉంటుంది. నాకు 5 భర్తలు కావాలి అని అనుకుంటూ ద్రౌపది అంటూ మరణించింది కాబట్టే 5 భర్తలకు భార్యగా తాను జనించిందని భారతం చెప్తుంది మనకి. ఎంత గొప్ప విషయం. అలాగే సుతః, క్షుయి ప్రసవనే అని ధాతువు, పుట్టినవాడు. వివాహం అయింది, వెంటనే పుట్టేశాడు, అది కామతి సంతానము అంటారు. అలా కాదు, మాకు పుత్రుడు కలగాలి అని ఇంతమంది దేవుళ్ళని, అన్ని గుళ్ళని, ఇన్ని గోపురాలని, ఉపవాసాలని చేసి ఏదో అరుణాచలమో తిరుపతో ఇంకో ఊరో వెళ్ళి క్షేత్రయాత్ర సభ మొత్తం భార్య పిల్లలు అందరితోటి కలిసి తిరిగి మంచి చక్కనైనటువంటి సంతానం మరొకటి ఎక్కడితో ఆపేస్తాం అని కానీ అనుకున్నట్టయితే అలా కలిగినటువంటి వాడు ఆత్మజ్ఞుడు అవుతాడు. ఇంత ఎదురు చూసి, ఇంత శ్రమపడి, ఇంత తపనపడి కన్నమే అది ఆత్మజ్ఞుడు. అంచేతనే సంస్కృతం ఎంత గొప్పదంటే సుతుడు అన్నా, ఆత్మజుడన్నా, తనూభవుడన్నా, కుమారుడు అన్నా, పుత్రుడన్నా అన్నీ కుర్రవాడికే పేర్లు. కానీ అది కాదు. పుత్ర, పుత్తనే పేరు కలిగిన, నరకం నుంచి రక్షించగలిగిన శక్తి ఉండి రక్షించాలి నాన్న విషయంలో అని అనుకుని పుట్టేటటువంటి వాడు పుత్రుడు. ఎంత గొప్ప విషయం. అంచేత పశుపత్రి సుత, ఒక్కోడు కేవలం తండ్రిని చంపడానికే పుడుతూ మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ పద్మపురాణంలో ఆ విశేషం చాలా వివరంగా చెప్పబడింది. ఆలయ, ఇల్లు కూడా అంతే. అందరికీ గృహయోగం ఉండదు. ఎంతో డబ్బులు ఉన్నప్పటికీ కూడా అద్దె ఇళ్లలోనే ఉంటూ ఉంటారు. కొందరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇదంతా రుణ అనుబంధం. పాతది ఏదైనా రుణం ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. పుమాంసమప్యేతి భవాంతరేష్వపి, ఆ భార్య భర్త కోసం ఎదురు చూస్తూ 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 అతడు కూడా అక్కడికి వచ్చిన తర్వాత అమ్మయ్య అని అనుకుంటుందిట. వాళ్ళిద్దరూ మళ్ళీ ఈ లోకంలో భార్యాభర్తలుగానే జన్మిస్తారు. అంతటి విశ్వాసము శ్రద్ధ ఇరువురిలో ఉన్నట్లయితే భవాంతరేష్వపి, మరో జన్మలో కూడా ఆవిడే. ఎంత ఆశ్చర్యం అది. మనకి శ్రీమద్ రామాయణమే సాక్ష్యం. మహావిష్ణువు పుట్టాడు. ఆ మహావిష్ణువు రామునిగా పుడితే సీతగా పుట్టింది, కృష్ణునిగా పుడితే రుక్మిణిగా పుట్టింది. ఇలా అదే విధంగా వస్తూ ఉంటుంది. పశుపత్రి సుత ఆలయ రుణానుబంధ రూపేణ, అది విశేషం. గురుగారు, ఈనాటి మన కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలకు చక్కటి శాస్త్రీయమైన సమాధానాలను వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. వీక్షించారుగా, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.